ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి వారం ప్రజలు వారి సమస్యలను చెప్పుకోవడానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినతి పత్రాలను అందజేస్తున్నారు. భూ కబ్జా కేసులు ప్రజావాణిలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజాభవన్ దగ్గర మాత్రము ప్రతి వారం కూడా మంగళవారం శుక్రవారం అయితే ఇక్కడికి ప్రజలైతే చాలా భారీ సంఖ్యలో కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే తమ సమస్యలు భూ కబ్జాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అదేవిధంగా చాలా రకాల సమస్యల మీద కూడా ఇక్కడికి తరలి రావడం అయితే జరుగుతుంది. లోపల వాళ్ళు అప్లికేషన్ ఫామ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీళ్ళు ఇస్తున్న అప్లికేషన్ల పైన కూడా ఎంక్వైరీ కూడా మొదలు పెట్టడం కూడా జరిగింది. అదే అన్ని వారాల్లాగే ఈ వారం కూడా ఇక్కడికి ఒక నల్గొండ జిల్లా నుంచి నకరేకల్లు ప్రాంతానికి సంబంధించిన వికలాంగుడు 14 సంవత్సరాల బాలుడైతే ఇక్కడికి రావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. మాకైతే ఎటువంటి సాయం కూడా గత ప్రభుత్వం నుంచి మాకు అందలేదు, పెన్షన్ కూడా మాకు రాలేదు అని చెప్పి కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరిపిస్తారు అని చెప్పేసి కూడా ఆ అబ్బాయి కనీసం నడవలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆ కనీసం ఆ అబ్బాయికి కనీస వసతులు కూడా అట్లీస్ట్ వీల్ చైర్ కూడా గత ప్రభుత్వం మాకు ఏర్పాటు చేయలేదు అని కూడా తన తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏం జరిగింది అనేది. సార్ చెప్పండి సార్, ఏ ఊరు నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా మేడం, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం, విలేజ్ రామచంద్రపురం. మా బాబు పుట్టిన కానించే వికలాంగుడు. ఇక నడుస్తాడని 5 సంవత్సరాల తర్వాత కొంచెం నడిచిండు. అయితే నిమ్స్కు పోతే ఏమైందంటే కండరాలు లేవు, పటిష్టంగా లేవు, ఇది 10,000 మందిలో ఒక్కరికి వస్తుంది, ఇది రాదన్నారు చెప్పారు. ఇక అప్పుడు పెన్షన్ కోసానికి అప్లై చేద్దామని 10 సంవత్సరాల సంది తిరిగినాం. 10 సంవత్సరాల సంది పెన్షన్ కాదు, మాకు 25% వేసారు. బాబుని ఎంత తీసుకొని పోయి నడిపించినా 25%, ఎన్నిసార్లు పెట్టినా 25%. అట్లా తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ మమ్మల్ని చూసి అది నల్గొండ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి అదే ప్రజావాణి ఏమంటారు కదా, డిస్టిక్ లెవెల్లో పెడతారు కదా, ఆడికి పోయినాక తర్వాత మాకు సర్టిఫికెట్ వచ్చింది. ఉస్మానియా నుంచి వచ్చింది సర్టిఫికెట్. ఓ 1.5 సంవత్సరం అవుతుంది. పెన్షన్ ఏమి ఇస్తలేరు అప్పటి నుంచి. ఇట్లా చదువుకుంటుండు. కరోనా చేయబట్టి 2 సంవత్సరాలు పోలేదు. ఇక తర్వాత ఇక నేను చదువుకుంటా అందరు పిల్లలందరూ పోతుంటే. ఏ క్లాస్ చదువుతున్నాడు? 6th క్లాస్. మరి గత ప్రభుత్వము తన చదువుకు సంబంధించి కూడా ఎటువంటి సాయం చేయలేదా? ఏం సాయం చేయలేదండి, 1 రూపాయి గిట్ట చేయలేదు. ఓకే, మరి ఇప్పుడు బాబు ఎలా నడుస్తున్నాడు? దేంట్లో తనని తీసుకురావడం? నేనే బండి మీద తీసుకుపోతా, స్కూల్లో వదిలిపెడతా. ఆయనకు నెలకు 700, 800 ఇస్తా. రోజు తీసుకొచ్చి మళ్ళీ ఆయన వదిలిపెట్టిపోతాడు. గౌతమ్. ఏం చదువుతున్నావు? 6వ తరగతి. 6వ తరగతి. మరి నీకు నడవడం అది ఎట్లా, నడుస్తున్నావా? అమ్మ నాన్న సాయం కావాలా? వేరే వాళ్ళ సాయం కావాలి. వీళ్ళు నడిపిస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మరి ఎట్లా వీల్ చైర్లో ఏమన్నా తిరుగుతున్నావా? లేదు. మరి చదువుకోవాలని ఉందా నీకు? ఇంకా ఉంది. చూస్తుంటారు కదా, ప్రజావాణి దగ్గర మాత్రము ఈరోజు చాలా మంది కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అదేవిధంగా చాలా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇండ్లు మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా శాంక్షన్ అవ్వలేదు, అది ఏదో ఒక రకంగా ఇందిరమ్మ ఇండ్లకు పేరు మార్చి కూడా ఇస్తే బాగుంటుంది అని కూడా ఆ సమస్య పైన కూడా ఇక్కడికి ప్రజలైతే రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా గత ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు, ఇప్పుడు మాత్రము రేవంత్ రెడ్డి వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం జరిపిస్తారనే నమ్మకంతో డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే కాకుండా ప్రజల కోసం ప్రగతి భవన్ని కాస్త ప్రజాభవన్ చేసి ప్రజల కోసం పెట్టారు కాబట్టి ఇప్పుడు మాకు చాలా అవైలబుల్గా ఉంది, మాకు సంతోషంగా కూడా ఉంది. మా ప్రతి ఒక్క సమస్యను ఇక్కడ చెప్పుకోవడానికి కూడా మాకు చాలా అవకాశం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అని కూడా అందరు ఇక్కడికి వచ్చే ప్రజలైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న సమాచారం. ఈరోజు కెమెరామెన్ శ్రీరామ్తో నిర్మల, 6 టీవీ.